హలో గైస్, ఈరోజు ఎంతమంది మన మోగ్లీ సినిమా థ్యాంక్ యూ మీరు చూశారు? నేనైతే ఖచ్చితంగా బండి సరోజ్ గారు ఏమన్నా సరోజ్ కుమార్ గారు ఏమైనా వస్తారేమో, ఆయన స్పీచ్ ఇస్తారేమో అనుకున్నాను. కానీ అదైతే జరగలేదు. అండ్ ఈరోజు ఎంతమంది అయితే స్పీచ్ ఇచ్చారో, లైక్ ప్రొడ్యూసర్ కానీ అండ్ హీరో కానీ ఇంకా అదర్ పర్సన్స్ అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా తక్కువ మంది. అసలు కొంతమంది అయితే ఈవెన్ హీరో అదే రోషన్ ఉన్నాడు కదా, సో మా రోషన్ కనకాల అని వాడి పేరు ఎవడో కూడా నాకు తెలియదు సరిగా. వాడు ప్లస్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఇంకా సమ్ అదర్ పర్సన్, కనీసం బండి సరోజ్ కుమార్ గారి పేరు కూడా సరిగా మెన్షన్ చేయలేదు. సాయి ధర్మ తేజ్ గారు మాత్రం బండి సరోజ్ కుమార్ గారు ఒక మంచి ఫినామినల్ యాక్టర్ అన్నట్టు పొగిడారు తప్పితే, మిగతా వాళ్ళు బండి సరోజ్ కుమార్ గారి పేరు కూడా తీసుకురావడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఎక్కువైపోద్దేమో, ఈ రోషన్ తక్కువైపోతాడేమో అన్న కారణంగా ఆయన పేరు కూడా తీసుకురాలేదు. కానీ రియాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ మూవీస్ చూసిన 99% ఓన్లీ బండి సరోజ్ కుమార్ ఫ్యాన్సే, వాళ్ళే వెళ్ళారు మూవీ. ఎందుకంటే మీకు తెలిసిపోతుంది లాస్ట్ మూవీ ఈ రోషన్ది ఏ మూవీ, బబుల్ గమ్ అనే మూవీ ఎంత కలెక్ట్ చేసింది ఆ మూవీ. అసలు ఎవడు వెళ్ళాడు ఆ మూవీకి? ఎవరికైనా వచ్చినట్టేనే తెలుసా? లేదు కదా. సో మనమందరం ఎందుకు చూసామంటే ఓన్లీ బండి సరోజ్ కోసం మాత్రమే చూసాం. అలాంటిది ఆయన్నే చిన్నగా ఏదో దూరం చేస్తే ఇది నిజంగానే సుమా మాఫియాలానే ఉంటుంది. సో ఇది సుమా మాఫియానా, లేకపోతే కావాలని అవాయిడ్ చేశారా, లేకపోతే మర్చిపోయారా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.